నేను టీఆర్ఎస్ టౌన్ మైనార్టీ జనరల్ సెక్రటరీని. ఈరోజు వార్డ్ నంబర్ 19లో ప్రచారంకి మేము వెళ్ళినాము. ప్రతి ఇంట్లో మంచి ఒక ఇది ఉంది మనకు రెస్పాన్స్. ఈరోజు ఈ చీకటిలో కూడా మేము ప్రచారం నడిపిస్తుంటే అన్ని ప్రజలు లేదు మాకు ప్రభుత్వం టీఆర్ఎస్ఏ బాగుండే దానికి మేము ఓటేస్తామని చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రచారం చేయాలంటే కూడా కరెంట్ లేదు, ఇంట్లో ఉండాలంటే కూడా మందిలంతా రోడ్డు పైన వచ్చిర్రు, బయట అందరు కూర్చొని పిల్లలు నీట్ ఎగ్జామ్కి కూడా మాకు సఫర్ అయినరు, చదవనికి రాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని అన్ని ప్రజలు ఒకటే ఉంది, మీరు వెళ్ళిపోండి, కారు గుర్తు అంటే మేము కారుకే ఓటేస్తాం, మీరు వెళ్ళిపోండి అని మాకు లోపలికి వెళ్ళి అంటున్నారు. సారు సర్కారు కావాలనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారే మాకు కేసీఆరే కావాలని ఒకటే వినప్తి వాళ్ళది. మాకు కేసీఆర్ కావాలి, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు కావాలి. 6 గ్యారంటీలు ఫెయిల్ గ్యారంటీ మాకు బిస్కెట్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కి మేము తరలి కొట్టాలంటే ఈ ఎలక్షన్లో మేము చూపెడతాము. అన్ని పల్లెటూర్లో కానీ టౌన్లో కానీ మొత్తం కారే అంటారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కాంగ్రెస్ను బదనాం చేస్తాం, వాటిపై మీ యొక్క స్పందన? అదొకటి వాస్తవం. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, దానికి ఖాళీ పబ్లిక్ని ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మైనార్టీ ఓటు డైవర్ట్ కావాలని బీఆర్ఎస్కి ఏపీయాలే, మనం బీజేపీకి ఏపీయాలే, వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ది అదే ఉంది. కానీ మీ మైనారిటీలు ఎక్కువగా కాంగ్రెస్కే లేదు, వాళ్ళది కూడా ఇప్పుడు మీరు చూడండి సర్వేలా మైనార్టీస్ కూడా వాళ్ళు మొత్తం తెలిసిపోయింది ఈడ ఏమవుతుంది, రాష్ట్రంలో ఏమవుతుంది. ఒక్క మైనార్టీలో క్యాబినెట్లో లేడు. కావాలంటే కాంగ్రెస్ సెక్యులర్ గవర్నమెంట్ ఒక మైనార్టీ మంచి ఇవ్వచ్చు కదా, ఒక మినిస్ట్రీ కానీ ఏమైనా ఇవ్వచ్చు. ఇంత సెకండ్ టైం గెలిచిన కేసీఆర్ గారు సెకండ్ మైనార్టీ క్యాండిడేట్ మినిస్టర్ ఉండే, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సాబ్. మన్నె శ్రీనివాసరెడ్డి గారి ప్రచారం ఎలా ఉంటుంది? మన్నె శ్రీనివాసరెడ్డి గారి ప్రచారం ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉండే ఎలక్షన్, ఇప్పుడు ఎంపీలా ఎట్లా ఉంది అందరికి తెలుసు. ఇంత మెజార్టీతో రావచ్చు. ఇప్పుడు మనకు ఆయన గురించి చెప్పండి. ఆయన గురించి ఒక పార్లమెంటరీ దానికి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఎక్కువ వాయిస్ ఆయన మీరు కూడా మరి చెప్పండి. 7 నియోజకవర్గాల సమావేశంలో మన్నె శ్రీనివాసరెడ్డి ఒక మంచి వ్యక్తి. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడంటే ఏ కాంట్రవర్సీలా పోలే. ఎవరైనా ఆయన దగ్గర ఇట్లా పని ఉంది సార్ అంటే ఇమీడియట్ చేసేయాలి. ఆయన ఒక మంచి సాఫ్ట్ కార్నర్ మనిషి అని, ఒక్క కమ్యూనల్గా ఏమైనా ఆయన ఏం లేదు. ఇప్పుడు కూడా ఆయన గెలిచిన తర్వాత నేను సొంత పైసలుగా కానీ ఏమైనా కానీ వాళ్ళకు నేను మంచిగా చేస్తా ప్రజలకని ఆయన ఒకటే వినప్తి ఉంది. ఈ రైతుల గురించి కానీ ఏదైనా సెంటర్లో లేవాలంటే నేను మీకు అండుగా ఉంటా, రాత్రికి మీకు పని చేస్తా అని ఆయన ఒకటే చెప్తున్నాడు. ఈసారి గులాబీ జెండా పార్లమెంట్లో కంపల్సరీ మా సీట్లు మంచిగా వస్తాయి. మా కేసీఆర్ గారు బస్ యాత్రలా చూసుకున్నారు ప్రజలు, ఎట్లా వచ్చిండ్రు దేవుళ్ళలాగా. ఒకటి మీరు రావాలి సార్ అని రోడ్